హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. రేషన్ కార్డుల గురించి ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణలో. అలాగే దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుండి పంపిణీ చేయబోతున్నారు, అలాగే దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కంప్లీట్గా వీడియో చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్. ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 26 తారీఖు నుండి రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలో. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ నెల 15th నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు ఈ నెల 15th నుంచి. పాత రూల్స్ ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఈ అప్లికేషన్స్ అన్నీ ఆఫ్లైన్లో తీసుకోబోతున్నారు, ఆన్లైన్లో కాకుండా. ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఎవరైనా కొత్తగా నేమ్ యాడింగ్ అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డుల కోసం 18 లక్షల మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు. ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో వారైతే ఈ 15 తారీఖు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే త్వరలో రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు. అర్హులైన వారికి మాత్రమే ఈ బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదో, చాలామంది రేషన్ కార్డు లేకుండా ఉన్నారు, అలాంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్స్.